ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది ఔండా నాగ్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ గురించి మనలో చాలామందికి తెలియదు. నిజం చెప్పాలంటే మేము కూడా ఉజ్జయినిలో మహాకాళేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ టెంపుల్ గురించి మాకు తెలిసింది. అందువల్ల ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. మా ప్లాన్లో లేకపోయినా కూడా ఇంత అద్భుతమైన గుడిని దర్శించుకునే భాగ్యం కలిగిందంటే అది తప్పకుండా శివానుగ్రహమే అనిపిస్తుంది. ఈ వీడియోలో నాకు కలిగిన ఔండా నాగ్నాథ్ దర్శన అనుభవాలని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేము షేర్ చేసిన ఈ కంటెంట్ ఏ పాయింట్లో అయినా మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ప్లాన్ అయితే మేము 5 ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లో ఉన్న 2 జ్యోతిర్లింగాలను దర్శించుకుందామని అనుకున్నాము. ఒకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, రెండవది ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి నాందేడ్ నుంచి, రెండవది నాగ్పూర్ నుంచి. టైము డిస్టెన్స్ 2 తక్కువగా ఉన్నందువల్ల మేము నాందేడ్ దారిని చూస్ చేసుకున్నాము. గురువారం సాయంత్రం 7:30కి నేను నా ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం కలిసి కారులో స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుండి. కామారెడ్డిలో మరో 3 ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు. అయితే వెళ్ళే దారిలో ఇంకా ఏమైనా టెంపుల్స్ ఉన్నాయని మాలో ఒకడు సెర్చ్ చేస్తే ఔండా నాగ్నాథ్ టెంపుల్ గురించి తెలిసింది. పైగా ఇది మరో నాగేశ్వర జ్యోతిర్లింగంగా ప్రచారంలో ఉందట. ఇంకేం అందరం డిసైడ్ అయిపోయాం. అక్కడికి చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది దాదాపుగా. అక్కడ అడుగు పెట్టగానే మొదటగా మాకు కనిపించింది ఈ కాళికా అమ్మవారి గుడి. ఔండా నాగ్నాథ్లోని ఆ పరమేశ్వరుని గుడి గోపురం బయట నుంచి ఇలా దర్శనం ఇచ్చింది. కాసేపు కారులోనే పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి పక్కనే ఉన్న స్నానపు గదులలో స్నానాలు ముగించుకొని దర్శనానికి రెడీ అయిపోయాము. మెయిన్ టెంపుల్ ముందే ఉన్న చింతామణి మందిరంలోని బ్రహ్మసూత్ర లింగాన్ని మొదటగా దర్శించుకున్నాము. ఇది నాగ్నాథ్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ద్వారం. ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టగానే అద్భుతమైన ఈ గుడిని చూడడానికి 2 కళ్ళు చాలలేదు. గుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని దర్శించుకున్నాము. గుడి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఒకవైపుగా సాక్షేశ్వర శివలింగము, మరోవైపుగా గణపతి ఉన్నారు. గుడి మండపంలోకి ఎంటర్ అయ్యే ముందు ద్వారం ఇలా ఉంది. లోపలికి ఎంటర్ అయ్యాక స్తంభాలతో మండపం చాలా అద్భుతంగా ఉంది. ఈ మండపం దాటి లోపలికి వెళ్తే ఒక గర్భాలయం ఉంది. ఆ గర్భాలయంలో ఎదురుగా నారాయణుడు, కుడివైపుగా కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దిగి గర్భాలయం కిందకి వెళ్తే నాగ్నాథ్ శివలింగం దర్శనం అయింది. చూస్తున్నారు కదా, ఇదే ఆ నాగ్నాథ్ శివలింగము. ఇక్కడ ఉన్న కొద్ది క్షణాలు ఆ జగత్తుకే తండ్రి అయినటువంటి పరమేశ్వరుని ఒడిలో కూర్చున్నట్టుగా అనిపించింది. ఇక్కడ నేను పొందిన అనుభూతి ఇంకా మాటల్లో వర్ణింపలేనిది. ఓం నమ శివాయ. ఇప్పుడు గుడి బయట ఎలా ఉందో మీకు ప్రదక్షిణపూర్వకంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.